హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు భాను. గుడ్ మార్నింగ్ అందరికీ. కాఫీలు తాగారా? టిఫిన్లు తిన్నారా? బాగున్నారా అందరూ? పండగలకు ఊరెళ్ళి అందరూ రిటర్న్ హైదరాబాద్ వచ్చారా? ట్రాఫిక్ చాలా ఉంది కదా. చాలా కష్టపడి ఉంటారు, ఊర్లు వెళ్ళి బాగా తినేసి వచ్చుంటారు. ఏంటి ఇది మొక్కలు చూపిస్తుంది, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? రోజు మొక్కల గురించి ఏం మాట్లాడతానండి. అది నేను ఇప్పుడు చూపించింది సరస్వతి ఆకు. నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. అంటే ఆకులు లేవు అప్పటికి, తీసుకొచ్చినప్పటికి ఓన్లీ ఏర్లే తెచ్చాను. ఏర్లు తెచ్చి కొంచెం మట్టిలో పెట్టేటప్పటికి ఆకులు వచ్చేసినాయి అనమాట. అది ఒక ప్లాంట్ని చాలా ప్లాంట్ల కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్లో పెంచే మొక్కలు ఉంటాయి నా దగ్గర. దీని తర్వాత వాటర్లో పెంచే మొక్కలు మళ్ళీ ఒకసారి ఒక వీడియో చేస్తాను నేను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న గార్డెన్ ఆల్రెడీ పైన మొక్కలన్నీ ఒకసారి చూపించాను. ఇవన్నీ నా ఇంటి ముందు గుమ్మల ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉంటాయి అన్నమాట. ఆర్కిడ్స్ చూసారు, ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. నాకు మొక్కలంటే ఇష్టం. ఇవి బేబీ ప్లాంట్స్ అండి. కాయల నుండి వేసాను అనమాట. అడీనియం చెట్టు ఉంది కదా, దాని నుండి కాయలు వచ్చినాయి. అడీనియం ప్లాంట్ నుంచి ఆ కాయలు అందులో చిన్న మొక్క కూడా ఉంది. ఇంకోటి 2 కలర్స్ 2 కాయలు కాసినాయి విత్తనాలే. ఆ కాయలు తీసి నేను మొక్కల కింద వేసాను. నేనేమి కూడా అన్నీ జీరో బడ్జెట్లోనే పెంచుతాను. ఇదిగోండి, ప్రతి దాంట్లోనే కూడా వాటర్లో చిన్న బాటిల్ కానీ చిన్న కుండీ కానీ ఏది వేస్ట్ చేయను. ప్రతి దాంట్లోనే నేను మొక్కల్లో జీరో బడ్జెట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇది చేయాలనుకుంటున్నా. ఏంటి, మలబరీ ఫ్రూట్ ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర. చాలామంది అడిగారు, ఆల్రెడీ కొమ్మలు ఇచ్చాను. అలా కాకుండా ఈసారి వాళ్ళకి కొమ్మలు బతకట్లేదు అంటున్నాడు. నేనే ప్రాపగేట్ చేసి మొక్కల్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే కొమ్మలు ఇస్తాను, మొక్కలు కావాలంటే. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి అంత తొందరగా ప్రాపగేట్ కావు. వర్షాకాలంలో అయితే మనం అలా పడేస్తే చాలు. అది కూడా మందార మొక్కలు పెట్టాను, వచ్చినాయి చిన్న చిన్న కొమ్మలు. నా దగ్గర ఆల్రెడీ 5-6 ఉన్నాయి. నేను మొదలెట్టింది మళ్ళీ మొక్కల్లోకి వెళ్ళిపోయాను. చూసారా? ఏమైనా కానీ మొక్కలను చూస్తుంటే మొక్కల గురించే మాట్లాడాలనిపిస్తుంది. వంట చేసుకున్నారా అందరూ? అయిందా వంటలు? తిన్నారా? ఏంటంటే రోజు రొటీన్ లైఫ్ అయిపోతుంది కదా. ఏదన్నా మంచి మంచి స్టోరీలు చెప్పాలనుకుంటాను కానీ నాకైతే స్టోరీలు రావట్లేదు. ముందు అనుకుంటాను, చాలా ఏవేవో మాట్లాడాలనుకుంటాను మైక్లోని, వీడియోలోని, కానీ ఏమీ మాట్లాడలేను చివరికి. లాస్ట్కి మళ్ళీ మొక్కల గురించే వస్తుంది. ఇంకా చిన్న కొమ్మ పెడితే చూసారా ఎట్లా ప్రాపగేట్ అయ్యిందో. నాకు ప్రతిదీ కొమ్మల నుండి పెంచిన మొక్కలేనండి ఎక్కువ నాయి. ఇవన్నీ నా ఎడీనియం కలెక్షను. అందుకని మళ్ళీ ఇంకొకటి కాయ కాసింది అడీనియంకి. దాని నుండి మళ్ళీ ప్రాపగేట్ చేస్తాను. ఎక్కువ నేను అడీనియం మొక్కలు పెంచాలనుకున్నాను. ఎందుకంటే మనం ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు కూడా వాటికి 2 డేస్ 3 డేస్ వాటర్ ఇవ్వకపోయినా కూడా ఆ మొక్కలు మంచిగా సర్వే అవుతాయి. ఇది స్పైడర్ ప్లాంట్. ఈ మొక్కలను కూడా నేను కొమ్మల నుండి